ఒక్కసారి ఆ పోస్టర్ చూడండి, రామ్ చరణ్ గారి హెయిర్ టెక్స్చర్ చూడండి, ఆ స్టెప్ చూడండి, ఆ స్వాగ్ చూడండి. ఆ పోస్టర్ చూస్తేనే నాకైతే అర్థమైపోతుంది ఈ రోజు రాత్రి 7 గంటల 2 నిమిషాలకి గ్రేస్ గార్డ్ సంభవం ఏ రేంజ్ లో ఉండబోతుందో. నాకైతే ఆ పోస్టర్ చూడగానే చిరుత సినిమాలో యమహో యమ్మ సాంగ్ ఉంటుంది కదా, దాంట్లోని రామ్ చరణ్ గారు అయితే అలా కళ్ళ ముందుకైతే వచ్చేసారు. ఆ యమహో యమ్మ సాంగ్ లో రామ్ చరణ్ గారి స్టెప్స్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు, ఆ హెయిర్ కావచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కావచ్చు, నిజంగా కొరియోగ్రఫీ చూడడానికి చాలా గ్రాండియర్ గా ఉంటది. అట్ ద సేమ్ టైం ఐ ప్లీజింగ్ అయితే ఉంటది అనమాట. అలాగే ఈ రోజు రాత్రి 7 గంటల 2 నిమిషాలకి ఆ యమహో యమ్మ సాంగ్ లో గ్రేస్ ఏ రేంజ్ లో ఉంటుందో దానికి 100 రెట్లు ఉండే సాంగ్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఈ సాంగ్ కి ప్రోమో లేదు, ఏమీ లేదు. అంటే తుఫాన్ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటది కదా, ఆ విధంగా అయితే ఇప్పుడైతే ఉంటది. కానీ ఒక్కసారి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో రామ్ చరణ్ గారు వేసే డాన్స్ మూవ్లు చూసిన తర్వాత సోషల్ మీడియా తగలబడిపోద్ది. మామూలుగా ఉండదన్నమాట. గ్రేస్, ఆ స్టెప్స్ ప్లస్ మోటివేషనల్ సాంగ్ ఇది. ఏఆర్ రెహమాన్ గారు వాకల్స్ లో రామ్ చరణ్ గారి అదిరిపోయే గ్రేట్ స్టెప్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. కాబట్టి రాత్రి 7 గంటల 2 నిమిషాలకి సోషల్ మీడియా షేక్ అయిపోద్ది అనమాట. బుచ్చిబాబు గారు కూడా ఇదే చెప్తున్నారు. మా టీం అంతా మీ గ్రేస్ చూస్తూ అలా ఉండిపోయాం సార్, సాయంత్రం ఫుల్ సాంగ్ తో వచ్చేస్తున్నాం అన్నట్టుగా మన బుచ్చిబాబు గారు అయితే ట్వీట్ అయితే వేసి ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశాడనమాట. నిజంగా ఆ పోస్టర్ లో రామ్ చరణ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాగా నచ్చినాయి. చెప్తున్నాను కదా, ఆ హెయిర్ టెక్స్చర్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. నాకు రామ్ చరణ్ గారి హెయిర్ చాలా ఇష్టం అనమాట. అది మీరు చూసుకుంటే ఫస్ట్ సినిమా నుండి ఎప్పటి వరకు ప్రతి సినిమాలో కూడా ఆయన హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా ఇష్టం. మెయిన్ గా చిరుత, మగధీర సినిమాల్లో హెయిర్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వింటేజ్ రామ్ చరణ్ గారిని అయితే మనం ఈ సాంగ్లో అయితే చూడబోతున్నాం. ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ కాదు, మాస్ బాస్టర్ అయితే అయింది. దీంట్లో అనుమానం అయితే లేదు. కాబట్టి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ మరి కొన్ని గంటలు అయితే వెయిట్ చేయండి. రాత్రికి కిక్కు మామూలు కిక్ కాదనమాట. అది దిగడానికి ఎన్ని రోజులు పట్టిద్దో నాకు కూడా తెలీదు. ఆ రేంజ్ స్టెప్స్ వేసుకుని మన రామ్ చరణ్ గారు అయితే వచ్చేస్తున్నారు. దున్నేయటమే సోషల్ మీడియా మొత్తం, మామూలుగా ఉండదు. మరి అదనమాట మ్యాటర్. ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఇన్స్టెంట్గా మన ఛానల్ అయితే ఉంటుంది. అది ఏ హీరోదైనా. థ్యాంక్ యూ.